హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఒక బ్యూటిఫుల్ డేలోకి వచ్చాం కదా. ఈ రోజును బట్టి దేవునికి ప్రైజ్ చేసి థ్యాంక్స్ చెప్దామా. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా అయిపోయే తోటకూర ఫ్రై చూసేద్దామా. మరి 3 కట్టల తోటకూరని ఉప్పు వేసి బాగా కడిగి ఇలా శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. చూసేద్దామా. మరి కూరకు సరిపడగా పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు తక్కువగా వేసుకుని జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుందాము, బాగుంటుందన్నమాట. ఎండుమిర్చి, వెల్లుల్లి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట తోటకూర ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రెష్ కరివేపాకు 4 రెమ్మలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి బాగా వేగాయి కదా. తోటకూర వేసుకుందాము. మిగిలినవి తోటకూరతో పాటు వెల్లుల్లి కరివేపాకు వేగుతూ ఉంటాయి కదా. తోటకూర మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టకుండా వేయించుకోండి. తోటకూర కోసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, తర్వాత చాలా తక్కువగా అవుతుందన్నమాట. మీకు తెలుసు కదా ఇవన్నీను. మూత పెట్టకుండా ఉంటే మనకి గ్రీన్ కలర్ కూడా మనకి పోదనమాట. అలా మనం తినేటప్పుడు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటే మనకి తినాలనిపిస్తుంది, బాగుంటుంది కదా. ఏ కూర అయినా కలర్ని బట్టి కూడా మనకి టెంప్ట్ అవుతాం కదా. మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇలాగా బాగా మగ్గింది కదా. పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కాస్త వేగాక మన టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే తోటకూర ఆకు కదా. ఆకుకూరలు ఏదైనా సరే కొంచెం ఉప్పుగా అనిపిస్తాయి అన్నమాట. ఉప్పు వేయకుండానే తగ్గించి వేసుకుంటే బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, మూత పెట్టకుండానే, మూత పెట్టనవసరం లేకుండానే తోటకూర మగ్గిపోయింది కదా. మంచిది మొక్క తోటకూర అయితే బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు. అదే పప్పులో కనుకోండి కొంచెం ఏకైనా పర్వాలేదు, మనం కుక్కర్లో ఉడికిస్తాం కదా ఎక్కువ మంట మీద. ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకుని వేయించుకుందాము, అదే మగ్గ పెట్టుకుందాము. చూస్తున్నారా, ఎంతో సింపుల్గా అయిపోయే టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.